గుడ్ మార్నింగ్. పోయిన క్లాస్లో ఎలా ప్రూవ్ చేయాలో చెప్పాను కదా. ప్రూవ్ చేయడం ఉండదు, వాల్యూస్ నేర్చుకుంటే సరిపోతుంది. ట్రిగ్నోమెట్రిక్ వచ్చేసరికి జస్ట్ లైక్ ఆల్జీబ్రా. ఫస్ట్ ఈ టేబుల్ మీ మైండ్లో కానీ మీరు వెళ్ళినట్టే మీ క్వశ్చన్ పేపర్ మీద కానీ ఉండాలి. వితిన్ 10 సెకండ్స్లో క్వశ్చన్ అయిపోవాలంటే. సో ఈ క్వశ్చన్ మీ లెట్ ఎగ్జాంపుల్, ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్లో ఇచ్చాడు. ఇదంతా ఇచ్చి ఆప్షన్స్లో 1 2 3 4, 1 ఆన్సర్ ఈజ్ 1, 2 ఆన్సర్ ఈజ్ 2, థర్డ్ వన్ ఈజ్ 3, ఫోర్త్ ఆన్సర్ ఈజ్ లెట్ 400. అంటే ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను కదా, ప్రూవ్ దట్ అని. ఈ 1కి బదులు ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు 1 2 3 4. ఈ క్వశ్చన్ మొత్తం మీరు రాయరు, అలాగే ఎగ్జామినేషన్లో పేపర్లోనే రాస్తే మళ్ళీ 1 సెకండ్ 1 మినిట్ వేస్ట్ అవుతుంది. సో లెట్ టేక్ థీటా ఈక్వల్ టు 30 ఆర్ 45, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చూడండి, ఇక్కడ 45 వర్క్ అవుతుందేమో. 45 ఎందుకు వర్క్ అవుతుందంటే అది మైండ్లో టక మీరు చేసే స్పీడ్ని బట్టి మీకు ఆలోచన వస్తుంది. థీటా ఈక్వల్ 45, దెన్ వాట్ ఈస్ దిస్? cosecant theta, that is 1 by cos. So this is root 2 sin 45, 1 by root 2 secant a, that is root 2 minus 1 by root 2. This is 1 plus 1. This is equal to, ఎందుకు 45 చూజ్ చేసానో చూడండి. ఇక్కడ రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 నీకు ఎల్సిఎం తీసినప్పుడు 2 మైనస్ 1 బై రూట్ 2 వస్తుంది. అంటే రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 ఈజ్ రూట్ 2 ఎల్సిఎం 2 మైనస్ 1, దట్ ఈస్ 1 బై రూట్ 2. దిస్ ఈజ్ 1 బై రూట్ 2, దిస్ ఈజ్ 1 బై రూట్ 2, 1 బై రూట్ 2 ఇంటూ 1 బై రూట్ 2. హౌ మచ్? 1 బై 2. దిస్ ఈజ్ 2. సో 1 ఈజ్ ఆన్సర్. 10 సెకండ్స్ కంటే చాలా ఎక్కువ. 10 సెకండ్స్ కంటే నువ్వు పెన్ పెట్టిన తర్వాత ఎక్కువైందంటే జస్ట్ మార్క్ చేసి ఎగ్జామినేషన్లో అగైన్ ఫస్ట్ నుంచి క్వశ్చన్ పేపర్ మొత్తం అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావాల్సిందే. అంటే కొంతమంది ఇంజనీరింగ్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాము, నెక్స్ట్ కెమిస్ట్రీ చేద్దాము, తర్వాత ఫిజిక్స్ చేద్దాం, తర్వాత మ్యాథ్స్ అంటారు. బట్ దీన్ని చూసిన తర్వాత మీకు ఫస్ట్ మ్యాథ్సే చేద్దామంటారు. ఎందుకంటే రెగ్యులర్ మెథడ్ అయితే you must multiply these all things, then only you will get some terms will cancelled and one will be remained. So the answer is, after 2 to 3 minutes you will concluded that the answer is 1. అంటే కన్వెన్షనల్ ఎగ్జామినేషన్లో మొత్తం మల్టిప్లై చేసి 1 అని చూపించాలి. దానికి ఇంచుమించు 15 to 20 minutes పడుతుంది. సో వాళ్ళు పేపర్ ప్రిపేర్ చేసి కూడా 10 to 15 minutesగా ఒక క్వశ్చన్ని ప్రిపేర్ చేస్తారు. నౌ అయింది కదా, సింపుల్గా ఇక్కడ ట్రై చేయండి. లెట్ ఏ ఈక్వల్ టు అగైన్ టేక్ 45 secant square plus secant square root 2 secant square 45 root 2 whole square 2 plus 2, this is 2. చూసారా? ఈయనంత అంటే జస్ట్ మైండ్లోనే కొంత క్యాలిక్యులేషన్ అయిపోవాలి. రూట్ ఆఫ్ 2 plus 2 రూట్ 4 ఈజ్ 2. ఇయర్ tan 45 plus 1, 45 అంటే మైండ్లో వెంటనే ఇమీడియట్ రావాలి. tan 45 అంటే 1 plus 1, దిస్ ఈజ్ 2 ఈజ్ 2. ఎలా ఉంది? మజా లేదు? సో లైక్ దట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వేద్దామా? థీటా ఈక్వల్ 45 అంటే ఫర్ ఎవ్రీ వాల్యూస్ ఇది కూడా ఒక చెప్తాను ఎందుకు ఏ యాంగిల్ తీసుకున్నా వస్తుందో. tan 45 ఈజ్ cos power 4 theta is 1 by root 2 power 4, that is 1 by 4 minus 1 by 4, this is plus 1, this is 1. Now 2 into cos square a, cos square 45, cos square 45 means 1 by 2 root 2 whole square కదా, that is 1. That's it. ఆప్షన్స్లో ఏమిస్తాడు? ఇక్కడ
cos power 4 theta minus sin power 4 theta plus 1 is equal to dash is equal to a b c dలో ఇదొకటి ఇస్తాడు, అగైన్ టూ సైన్ స్క్వేర్ థీటా ఇస్తాడు, ఇంకోటేమో 2 కాస్ స్క్వేర్ థీటా ఇస్తాడు, ఇంకోటి 2 కాట్ స్క్వేర్ థీటా ఇస్తాడు. సో నువ్వు ఎప్పుడైతే కాస్ థీటా ఈక్వల్ టు థీటా ఈక్వల్ టు 45 పెట్టావో ఇది నీకు ఒక ఫిగర్ ఎగరైంది. ఎంత వచ్చింది? 1 వచ్చింది. కింద ఆప్షన్స్లో 45 పెట్టినప్పుడు ఏది 1 వస్తుందో చూసుకుంటే సరిపోతుంది. అగైన్ ఇక్కడ 2 సైన్ స్క్వేర్ థీటా కూడా 1 వస్తుంది, ఎందుకంటే థీటా 45 పెట్టినప్పుడు సైన్ 45 1/√2 కదా. సో 2 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు యూ గో ఫర్ థీటా ఈక్వల్ టు 30. ఓకే, 2 ఆన్సర్స్ ఒకేసారి వచ్చినప్పుడు గో ఫర్ అనదర్ యాంగిల్. నౌ దీనికి వద్దామా? ఇక్కడ కూడా అంతే, ఇదంతా ఇచ్చి ఆప్షన్స్లో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, సైన్ క్యూబ్ థీటా ప్లస్ కాస్ క్యూబ్ థీటా, సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ థీటా అలా ఇస్తాడు. సో ఇక్కడ కూడా లెట్ టేక్ థీటా ఈక్వల్ 45 తీసుకో, ఏమవుతుంది? 1/√2 ప్లస్ 1/√2. ఇంక వేయకూడదు, ఇవి వేసామంటే టైం వేస్ట్. సో సైన్ 45 1/√2 తెలుస్తుంది, కాస్ 45 1/√2 తెలుసు, కాబట్టి √2 వేసేయడమే డైరెక్ట్గా. ఇంకా అవన్నీ వేస్తానంటే కుదరదు. √1/√2 ప్లస్ 1/√2 1/√2 ప్లస్ 1/√2 అంటే √2 ఇంటూ 1 మైనస్ 1/2 ఎంత? 1/2, దట్ ఈస్ 1/√2. సో దీనిలో అగైన్ కాస్ 45 థీటా ఈక్వల్ 45 ఏం వచ్చిందో చూసుకో, అంతే సింపుల్. tan స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ ఏ, దెన్ అగైన్ పుట్ థీటా ఈక్వల్ 45 ఆర్ 30 ఆర్ 60 ఆర్ 0 ఆర్ 90, ఎందుకంటే ఈ వాల్యూస్ తెలుసు కాబట్టి నీకు. సేమ్ ఇక్కడ చూడండి, ఈ దీనికి వచ్చేసరికి కన్వెన్షనల్గా చేయాలనుకుంటే 1 బదులు tan theta ప్లస్ సీకెంట్ థీటా ఈస్ tan స్క్వేర్ థీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ మీకేంటిది 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా, అండ్ దట్ ఈస్ 1 ఈక్వల్ టు tan స్క్వేర్ థీటా సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా. ఇక్కడ ఒక ఫార్ములా మీకు తెలుసు కదా, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈస్ a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దానిలో ఈ tan థీటా ప్లస్ సీకెంట్ థీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా బై tan a ప్లస్ tan a మైనస్ సీకెంట్ a ప్లస్ 1. ఇక్కడ దీని నుంచి tan a ప్లస్ సీకెంట్ a తీస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. సో tan థీటా ప్లస్ సీకెంట్ థీటా మిగులుతుంది, దాన్ని tan ఏమో సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ 1/cos థీటా వేస్తాం. సో ఇది వస్తుంది నీకు. అంటే ఇది తెలియాలి నీకు, ఏంటి 1 అంటే ఇది రాద్దామని, అంత తెలియాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా థీటా ఈక్వల్ 45 ఆర్ 30 ఆర్ 60 ఆర్ 0 ఆర్ 90 వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు వర్క్ ఇస్తున్నాను. ఇఫ్ ఈచ్ యాంగిల్ ఒక్కొక్కసారి తీసుకోండి, ఇందులో పెట్టండి, సబ్స్టిట్యూట్ చేయండి, అయిందా లేదా, ఇది అయిందా లేదా. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మనం ఉండాలంటే, అగైన్ ఇది కూడా మనం డిరైవ్ చేసాం కదా, ఇది ట్రై చేయండి. ఇక్కడ ఒక ఫార్ములాస్ కొన్ని డిరైవ్ చేసుకున్నాం. కొంతమందికి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎలా వచ్చిందో కూడా తెలియక్కర్లేదు. అయితే చిన్నది మీకోసం చేస్తున్నాను. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి, a ఇంటూ a ప్లస్ బి ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి. దట్ ఈస్ ఇది వచ్చింది కదా. అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈస్ దిస్ వన్. అంటే నువ్వు a b బదులు ఏ వాల్యూస్ పెట్టినా ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి, లేకపోతే దెర్ ఇస్ నో మీనింగ్. అందుకనే a ఈక్వల్ టు 1 b ఈక్వల్ టు 2 ఇందులో పెట్టి ఆ ఇందులో చూడండి. అంటే 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే చదువుతూ a ప్లస్ బి అంటే 1 ప్లస్ 2.
3 square equal to 1 square plus 1 square అంటే ఇంకా అదే చెప్తాను. 1 square ఆ 2 రాసిన మీకు టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ 4 ప్లస్ 4, దిస్ ఈజ్ 9, దిస్ ఈజ్ 9. హౌ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అంటే మీకు ఏ బి బదులు ఏ వాల్యూ ఇచ్చినా ఇది సాటిస్ఫై అవ్వాలి. అలాగే ఇక్కడ ట్రిగ్నోమెట్రీలో కూడా ఏ వాల్యూ వచ్చినా ఇది ప్రూవ్ అవ్వాలి, లేకపోతే నో మీనింగ్. సో ఇది మీకు ఇవి ఇచ్చాను కదా, ఇవి జస్ట్ లెఫ్ట్ సైడ్ వాల్యూ సైడు రైట్ సైడ్ అయిందా లేదా చూసుకోవడం. దానికంటే మీరు కింద మీద పడిపోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి చూద్దాం, స్పీడ్గా చెప్తున్నానేమో, జస్ట్ కాల్ మీ ఇఫ్ యూ ఫీల్ హార్డ్. 9052251043 my number. If you feel this is very speedy, I'll try to make it slow. నెక్స్ట్ వచ్చేసరికి ఏదో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటారు కదా, అది కూడా దాని తర్వాత చూద్దాము. చిన్న చెప్పాలనుకున్నాను. ఒక వాల్యూ ఇచ్చి మిగతా దాని వాల్యూ కనుక్కోవడం అనేది జస్ట్ మీకు తెలుసుకోవాలి. అంటే సైన్ థీటా వాల్యూ ఇచ్చి కాసు, సీకెంటు, ట్యాను, కోసీకెంటు, జస్ట్ ట్రయాంగిల్, ఇంకంతకంటే ఏం లేదు. అవన్నీ నోట్ చేసుకోండి ఫస్ట్. చాలా 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 స్పీడ్గా చేయొచ్చు. ఓకే, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సెస్, ఇది కూడా ఇది నెగిటివ్ వై యాక్సెస్. ఎప్పుడు యాంగిల్ అనేది ఎక్స్ యాక్సిస్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ మెజర్ చేస్తాం. ఎప్పుడు కానీ మీరు 6th 7th నుంచి కూడా జియోమెట్రీ నేర్చుకున్నారు కదా, సో అది నేర్చుకోకపోయినా వదిలేయండి, నాకు రాదన్న ఫీలింగ్ వదిలేయండి. సో ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి యాంటీ క్లాక్ వైజ్లో మెజర్ చేస్తాం. మెజర్ చేస్తున్నప్పుడు ఇది 90, ఇది 90, ఇది 90, 90. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 90, ఇక్కడి నుంచి ఇక్కడికి 90, ఇక్కడి నుంచి 270, ఇక్కడి నుంచి ఇక్కడికి 360. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఒక థీటా పెట్టుకున్నాం, ఒక యాంగిల్ థీటా అనుకున్నాం. ఈ థీటా అనే యాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందా లేకపోతే రిమైనింగ్ 3 క్వాడ్రంట్లో ఉందని చెప్పడానికి 90 మైనస్ థీటా, దట్ మీన్స్ ఇంతవరకు 90, అగైన్ కమ్ బ్యాక్ ఆన్ టు దిస్ 360 ప్లస్ థీటా. ఇక్కడి నుంచి ఇక్కడికి 360 ఏమాత్రం యాడ్ చేసినా ఫస్ట్ క్వాడ్రంట్లోకి జంప్ అవుతుంది. సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి 90 ప్లస్ థీటా 180 మైనస్ థీటా. ఇది 180 మైనస్ థీటా 270, సారీ 180 ప్లస్ థీటా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 180, ఇక్కడ నుంచి ఇక్కడికి 180, అగైన్ ఏమాత్రం యాడ్ చేసినా జంప్ అవుతుంది. అగైన్ ఇది 270 కదా, 270 మైనస్ థీటా, దిస్ ఈజ్ 270 ప్లస్ థీటా 360 మైనస్ థీటా. ఇది విషయం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో కదా, ఫస్ట్ క్వాడ్రంట్లో ఇది ప్లస్, ఇది ప్లస్, అంటే ఇదంతా ప్లస్.
ఈ ఏరియాలో ఉన్నదంతా పాజిటివ్. లెట్ ఏ బి sin theta opposite side AB by OA cos theta. Here AB is positive, OB is positive. Adjacent side OB by OA. All angles are positive. Now ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఈస్ థీటా. ఇక్కడికి వచ్చేసరికి ఇది నెగిటివ్ వాల్యూ, ఇది పాజిటివ్ వాల్యూ. ఓకే, సో వై యాక్సెస్లో ఉండే వాల్యూ సైన్ వాల్యూ. ఇక్కడ వై యాక్సెస్లో ఇది పాజిటివ్ కాబట్టి సైన్ థీటా పాజిటివ్. ఓకే, ఇది ఆల్ అంటాం. టీ మన వాళ్ళకి బాగా టీ తాగడం అలవాటు కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్ అన్నారు. అంటే సైన్ అండ్ దాని రెసిప్రోకల్ ఏంటి, కోసికెంట్. టీ ట్యాన్ దాని రెసిప్రోకల్. కప్స్ కాస్ దాని రెసిప్రోకల్. ఇక్కడ సైన్ దాని రెసిప్రోకల్ పాజిటివ్, ట్యాన్ దాని రెసిప్రోకల్ పాజిటివ్, కాసు దాని రెసిప్రోకల్ పాజిటివ్. యాంగిల్స్ చూడండి, అంటే ఇది 180 ప్లస్ థీటా, 270 ప్లస్ మైనస్ థీటా. ఇది 180 మైనస్ థీటా, 90 ప్లస్ థీటా. 180 మైనస్ థీటా, 90 ప్లస్ థీటాలో మీకు సైన్ దాని రెసిప్రోకల్ పాజిటివ్. అంటే ఈ ఏరియా అంతా సైన్ కొసెకంట్ది, ఈ ఏరియా అంతా థర్డ్ క్వాడ్రంట్ అంతా ట్యాన్ది దాని రెసిప్రోకల్ది. బట్ ఫస్ట్ క్వాడ్రంట్ అంతా అందరిది. సో ఇక్కడ కొంచెం ఇక్కడ ట్రిక్గా కాదు, కానీ మీరు ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు కొంచెం తెలుసుకోవాల్సిందే. సైన్ -60 అనుకోండి. సైన్ -60 అంటే ఎక్కడికి వస్తుంది, ఈ -60. దిస్ ఇస్ ఆపోజిట్ సైడ్ నెగిటివ్ ఉంది. ఇటు పక్క మెజర్ చేస్తే నెగిటివ్ యాంగిల్, ఇటు పక్క మెజర్ చేస్తే పాజిటివ్ యాంగిల్. చెప్పాను కదా, యాంటీ క్లాక్ వైజ్ అయితే పాజిటివ్, క్లాక్ వైజ్ అయితే నెగిటివ్ యాంగిల్ అని. సైన్ ఆఫ్ -60 ఈజ్ మైనస్ సైన్ 60. కాస్ ఆఫ్ -60. నౌ కాస్ ఆఫ్ -60 అంటే అడ్జసెంట్ సైడ్ పాజిటివ్ కాబట్టి ప్లస్ కాస్ 60. నెక్స్ట్ ఏ యాంగిల్నైనా మీరు n×360 ప్లస్ థీటాలో రాసుకోవాలి, ఎంత పెద్ద యాంగిల్ ఇచ్చిన. సపోజ్ 1054 ఈక్వల్ టు సమ్ n×360 ప్లస్ థీటాలో రాసుకోవాలి. అంటే మీకు ఇక్కడ రావాల్సింది 360 టేబుల్ రావాలి. అక్కర్లేదు, ఒక 4-5 అయితే సరిపోతుంది, లేకపోతే దీన్ని బట్టి చూజ్ చేసుకోవడమే. ఎందుకు n×360 ప్లస్ థీటా అని దీన్ని ఇలా రాసుకోమన్నాను, ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది. n×360 ప్లస్ థీటా అనగానే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్లో. 360 అంటే సపోజు సైన్ 4×360 ప్లస్ 30 అనుకోండి. 360కి సైన్ వస్తుంది. సింపుల్గా అంటే ఎంత పెద్ద వాల్యూ అయినా సింపుల్గా సైన్ ఆఫ్ ఎనీ బిగ్ వాల్యూ, దెన్ యూ కెన్ ఈజీలీ గెట్ ద వాల్యూ ఆఫ్. మీకు తెలిసిన వాల్యూస్ ఏముంది, 0, 30, 60, 45, నెక్స్ట్ 90 ఇలా రాసుకోవచ్చు. సపోజ్ 1765, you can write this is
4 into 360 plus 325. Let's say sin 360 కాబట్టి sin వస్తుంది 325. This is sin of 360 minus 35. ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ మైనస్ 360 వచ్చింది కాబట్టి sin 35. దట్స్ ఇట్. 1465 మైనస్ సపోజ్ కోసికెంట్ మైనస్ 1465. కోసికెంట్ అంటే రిలేటెడ్ ఏంటి, సైన్. కాబట్టి సైన్కి సైన్ ఆఫ్ మైనస్ థీటా minus sin theta, like that, minus cosecant 1465, that is minus cosecant 4 into 360 plus 25 minus అంతే. సో ఎంత పెద్ద వాల్యూస్ అయినా n into 360 ప్లస్ సంథింగ్, మైనస్ సంథింగ్ వద్దు, ప్లస్ సంథింగ్ అంతే. ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్. సో ఇంకెంతకంటే ఏం కావాలి మీకు? ఎలా ఉంది? అదిరిపోలా? సింపుల్గా లేదు? ఎక్కువ వరి అయితే ఎక్కువ, తక్కువ వరి అయితే తక్కువ. ఎంత ఈజీగా తీసుకుంటే అంత ఈజీ. లేదు 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 కన్వెన్షనల్ టైపే చేస్తాను ఈ సెట్లో కూడా అంటే అది ఎవరికాడికి అంతే, నెక్స్ట్ మీద రాసి ఉంటుంది అంటారు కదా, అలాగనమాట. sin theta plus sin 2 theta by 1 plus cos theta plus cos 2 theta equal to tan theta. Prove. Can you prove by taking the values of 30, 45, 60? మీకు తెలియాలి sin 30 అంటే ఎంత అని, sin 2 theta అంటే 1060. నేను డైరెక్ట్గా వేస్తాను చూడండి. sin 30 అంటే 1/2 ప్లస్ √3/2 by 1 plus √3/2 plus 1/2. How much? 1 plus √3 by 3 plus √3. అంతేనా? తప్పేం లేదు కదా, ఎక్కడో పుట్టిందో. ఓకే, 1 plus √3 డివైడెడ్ బై 3 కామన్ తీయు, 1 plus √3 రెండు క్యాన్సిల్ అయితే ఓకే 1/√3. అలాగే tan 30 వేస్తే 1/√3. ఎలా ఉంది? బాగుందా? అంతే. హో, దీన్ని పెద్ద విచిత్రంగా వింతగా చెప్తా. మీరు ఎప్పుడైనా నీకు sin 2 theta తెలుసా, cos 2 theta తెలుసా, sin 3 theta తెలుసా, ఎవరైనా గొప్పగా వచ్చి బాకీ వేసి అడిగారు అనుకోండి, రే నువ్వు sin 2 theta ఫార్ములా చెప్పు, అది రైట్ ఆర్ రాంగ్ అని నేను చెప్తాను అని అడగండి. పాప మాట బట్టి వేసుకొని ఇలా వస్తాడు. అయితే కొన్ని డెరైవ్ చేసుకున్నాడే అనుకోండి. ఎందుకంటే మనకి ఎక్కువ ఎవడైతే హార్డ్ వర్క్ చేసి, హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ చేయకుండా వాడికి ర్యాంక్ 10 రావచ్చు, స్మార్ట్ వర్క్ ప్లస్ హార్డ్ వర్క్ ర్యాంక్ 1 రావచ్చు. సో sin 2 theta ఈస్ వాడు చెప్పాడు పాపం. సరే నేను చెప్తాను నాకు రైట్ రాంగ్ అని చెప్పి sin theta ఈక్వల్ టు 30 ఏమవుతుంది? 60 ఈక్వల్ టు 2 sin 30 cos 30. ఇవన్నీ వేయకూడదు పేపర్ మీద ఎగ్జామినేషన్లో. టైం కన్నము 1 minute కంటే ఎక్కువ వెళ్ళిందంటే యు ఆర్ డూయింగ్ రాంగ్ అని. సో sin 2 theta అంటే sin 60 అంటే √3/2 ఈక్వల్ టు 2 ఇంటూ sin 30 అంటే 1/2 ఇంటూ √3/2. సరిపోయిందా లేదా? అంతే, ఇంకెంతకంటే మీకేంటి ప్రూవ్ కావాలి? సో ఐ హోప్ మీకు ట్రిగ్నోమెట్రీ అంటే తెలిసినా తెలియకపోయినా
సమ్ వాల్యూస్ తెలిస్తే, సమ్ వాల్యూస్ ఏమక్కర్లే, సైన్ 0, కాస్ 30, సైన్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90 అంతే. దానికి రివర్స్లో కాస్ వేస్తాం, సైన్ బై కాస్ ట్యాన్ వేస్తాం. ఆ వాల్యూస్ ఒక్కటి తెలిస్తే చాలమ్మా, మీరు రెచ్చిపోయి హ్యాపీగా వెళ్ళి రాసేయచ్చు ఎంత లెక్కైనా. ఇది రివర్స్ ఇంజనీరింగ్ అంటాం. పెట్టుకున్నాం ఏదో పేరు, మనకు తెలుసు కదా. తెలుగులో ఏమైనా మనం జస్ట్ ఏది సింపుల్గా ఉంటే అది వాడుకుంటాం. కష్టంగా ఉండే వర్డ్స్ మనం ఎందుకు మాట్లాడతాం? సాంస్క్రిట్ మాట్లాడతాం ఏంటి? కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. కానీ అక్కడికి పలానా చోటుకి వెళ్ళాలనుకున్నాము, లండన్ వెళ్ళాలనుకున్నాము, ఫ్లైట్ ప్రిఫర్ చేస్తాం కానీ షిప్ ప్రిఫర్ చేస్తామా? పాత కాలంలో షిప్, ఎందుకంటే అప్పుడు ఫ్లైట్స్ లేవు కాబట్టి. సో అలాగే మీకు ఇంకా ఈ సెట్లో, అసలు ఈ సెట్కి బోల్డ్ అని సీట్లు ఉన్నాయి కదా, ప్రైవేట్ సీట్లు, ప్రైవేట్ గవర్నమెంట్ సీట్లు తక్కువ ఉన్న ప్రైవేట్ సీట్లో స్కాలర్షిప్ వస్తుంది కదా, చదివేస్తాం ఏముందిలే అని చాలామంది మోటివేషన్ క్లాస్ అనుకున్నాం కదా. ప్రతి అప్పుడు కొంచెం కొంచెం చెప్పడం నాకు అలవాటు, చెప్తాను. ఈ సెట్ ఎందుకు అంత సీరియస్ తీసుకోవాలి? ఈ సెట్ అంత సీరియస్ ఎందుకు తీసుకోవాలి చెప్తా. ఈజీగా తీసుకుంటే అసలు రాసిన రాయకపోయినా ఇంజనీరింగ్ కాలేజీలో బోల్డెన్ సీట్లు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఫైనాన్షియల్గా కానీ చాలా ఓకే. ఇది వేరే వీడియో చేస్తే బెటర్ ఏమో కదా, చేస్తాను వేరే వీడియో.